నమస్తే అండి. నమస్తే సార్. సార్, ట్రిబుల్ ఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ట్రిబుల్ ఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ లాఠీ కర్రలు పెట్టుకుని ఆయన అరిపాదాల మీద దెబ్బలు కొడుతూ వీపు మీద దెబ్బలు కొడుతూ వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డికి చూపించిన మాజీ సిఐడి అధికారి సునీల్ కుమార్, ఈయన ఒక దళిత కార్డుతో వీడు చేసే అక్రమాలు అన్నీ కాదు. సో దళితుడైనంత మాత్రాన దళిత కార్డు పట్టుకున్నంత మాత్రాన ఆడు ఏమన్నా చేసేయచ్చు అని అనుకుంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు అసలు. అది దళితులు ఏదైనా చేయొచ్చు, దళిత కార్డుని అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలు ఎన్ని సన్నాసి పనులన్నా చేయొచ్చు అన్నమాట అంబేద్కర్ గారు కూడా చెప్పలేదు. అటువంటి సునీల్ కుమార్ ఈరోజు చిప్పకూడు తినే పరిస్థితి, జైలుకి వెళ్ళే పరిస్థితి. ఎందుకు వీళ్ళ బతుకులు, ఎందుకు వీళ్ళ ఉద్యోగాలు, ఎందుకు వీళ్ళ చదువులు దేనికి పనికి వస్తాయి అనేది ప్రజలు అసహ్యించుకుంటున్నారు వీళ్ళని. ఒక సందర్భం మీకు వినిపిస్తాను, దీని తర్వాత మీ విశ్లేషణ నాకు కావాలి. రఘురామకృష్ణరాజుపై సిఐడి అధికారుల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పివి సునీల్ కుమార్ పై వేటు పడింది. పివి సునీల్ కుమార్ ను 2-3 రోజుల్లో సస్పెండ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ మరికొందరు సిఐడి అధికారులపై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేయించిన ఏపీ సర్కార్ సునీల్ కుమార్ ప్రమేయం ఉందని తేలడంతో సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. శాఖాపరమైన విచారణలో ఆ రోజు ట్రిబుల్ ఆర్ గారిని అరెస్ట్ చేసిన హింసలో కింది స్థాయి అధికారులు దాదాపు 18 మంది సునీల్ కుమార్ వైపు చేయి చూపించారంట. ఏంటి పరిస్థితి? సునీల్ కుమార్ ఉద్యోగం పోయింది, వాడి పరువు పోయింది, వాడి బతుకు బజారు పాలైపోయే పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు సార్? కాలగర్భంలో చాలామంది నియంత్రణలు కలిసిపోయారు. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇదే నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి మెప్పు కోసము రఘురామకృష్ణరాజు గారు ఒక ఫిర్యాదు చేశారు, కాదంబరి జత్వాని గారు ఒక ఫిర్యాదు చేశారు. అక్కడ ఒక మహిళ, ఇక్కడ ఒక సొంత పార్టీ ఎంపీ, అప్పుడు వైసీపీలో ఉన్నారు, వైసీపీ మాజీ పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు ఉండి నియోజకవర్గ శాసనసభ సభ్యులు. మరి రఘురామకృష్ణరాజు గారికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తిని ఎలా చేశారు సార్? అసలు విచక్షణ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి రోజు సందర్భంగా, అసలు ఒక తెలంగాణలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధినైనా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫామ్ చేసి, దాని తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని, ఆ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచి, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకుపోయినా కూడా అక్కడ కూడా కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అందులో అప్పట్లో వైసీపీలో ఉన్నాడు కాబట్టి సొంత పార్టీ ఎంపీ. ఎందుకు ఈరోజు అతను కూడా పార్టీ మారాల్సి వచ్చిందంటే, కేవలం ఒక బొచ్చులో నాయకత్వం మాట నుంచి అతని యొక్క రచ్చబండ యాత్ర కొనసాగింది సార్. మీడియా ముఖంగా రావడము, కనీసం నియోజకవర్గంలో కూడా రానికోకుండా దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన ఢిల్లీలో ఉండడం జరిగింది. అందరం చూసాం ఏ స్థాయిలో అతన్ని ఇబ్బంది పెట్టారని. మరి అందరితో ఆగారా? తీసుకొని వచ్చారు, తిప్పారు, ఏమేమి చేయాలో అన్నీ చేశారు. వీడియోలు తీసి రఘురామకృష్ణరాజు గారిని కొడతా ఉంటే ఆ బాధను భరించలేక ఆ వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు కోసము వీడియోలు కూడా తీశారని చెప్పేసి ఆయన స్వయంగా వెల్లడించారు. అవన్నీ తెలుసు. ఆయన నేను ఏదో ఒక రోజు బయట పెడతాను అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం, ఇది ఒక కోణం. మరి కాదంబరి జత్వాని గారి విషయం సార్, మరి ఆమెను తీసుకొని వచ్చారు ఇదే తరహాలో. అక్కడ అసలు ట్రాన్సిట్ వారెంటు లేదు, పోలీసులకు చెప్పలేదు. ఆమె అందులో ఒక నటి, ఆమెకు ప్రోటోకాల్ ఉంటుంది, సెలబ్రిటీ కాబట్టి. అలాంటి ఆమెను ఒక డాక్టర్, డాక్టరు, వాళ్ళ నాన్న నేవీ ఆఫీసరు, రిటైర్డ్ నేవీ ఆఫీసరు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, టాలెంట్ ఉన్న ఆమె, ప్రతిభావంతురాలు, ఇన్ని ఉన్నటువంటి ఆమెను ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తే, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే, వివేకానంద రెడ్డి గారి హత్య అయితేనేమి, ఏదన్నా చూసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని టార్గెట్ చేసినా, అది వ్యక్తినైనా, సొంత కుటుంబ సభ్యునైనా, మహిళనైనా ఏ విధంగా టార్చర్ చేస్తారనేది ఈ 3 ఉదంతాలే మనకు ప్రత్యక్ష సాక్ష్యము. నేనేమంటున్నానంటే సార్, కాదంబరి జత్వాని విషయంలో ఏ విధంగా అయితే చేశారో సస్పెన్షన్, ఇప్పుడు సునీల్ లేట్ కావచ్చు కానీ న్యాయం జరగడం అయితే వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో జరుగుతున్నటువంటి తీరు. మీరు వచ్చిన డే 1 నుంచి చూసినట్లయితే
ఆధారాలన్నీ వెలికి తీస్తున్నారు సార్. Yes. అదే వేటలోనే ఉన్నారు. ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తన చేశారో గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో వాళ్ళందరివి వెలికి తీసే వేటలో ఉన్నారు పోలీసులు. ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదు మేరకు దాదాపు జూలై నెలలో ఆయన ఫిర్యాదు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలో ఖాళీగా ఉన్నారు సార్ అనుకుంటున్నారా? బాబు గారు కానీ, కూటమి సర్కారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ప్రతి ఒక్కరి యొక్క అవినీతి పరుడు చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారి డేటా బయటికి తీస్తున్నారు. బయటికి డేటా తీసి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ఏది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా, మీరు ఇందాక ఒక మాట ప్రస్తావించారు. అసలు అంబేద్కర్ అయినటువంటి ఆయన కూడా రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కూడా ఈ విధంగా ఊహించుండరు. దళితుల్ని ఇలా వాడుకోవచ్చు, దళిత కార్డుని ఈ విధంగా ప్లే చేయవచ్చు. మనం ఇచ్చినటువంటి రిజర్వేషన్తో దళితులకు ఎవడైతే బడుగు బలహీన పీడిత వర్గాలు, బాధిత వర్గాలు, మైనారిటీలు ఎవరైతే ఉంటాయో వీళ్ళకి రిజర్వేషన్, నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఒక ఆయుధాన్ని గతంలో ఐన్స్టీన్ ఒక ఫార్ములా ఇచ్చాడు సార్ మనకు, E=Δ mc². సో అది ఎనర్జీ ఫార్ములాను మనం మంచికి ఉపయోగిస్తే మంచికి ఉపయోగపడింది. దాన్ని ఏ విధంగా ఉపయోగించారు సార్? బాంబులు తయారు చేయడానికి, విస్ఫోటనం చేయడానికి, సమాజ నాశనానికి ఆ ఫార్ములా ఉపయోగించడం జరిగింది. మరి అదే తరహాలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆయుధము, ఓట్ అనే ఒక ఆయుధము, అదేవిధంగా రిజర్వేషన్ అయినటువంటి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడడానికి ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని లాస్ట్కి ఏ విధంగా వాడుతున్నారంటే ఈరోజు ఇలాంటి ఒక ఎస్సీ ఎస్టీల అయ్యిండు కూడా అదే ఎస్సీ ఎస్టీల పైన కేసులు పెట్టడము ఎక్కడన్నా ఉంటుందా సార్? ఇప్పుడు బీసీలు చట్టం ఉంటే ఒక బీసీపై అదే బీసీ మీద కేసు పెట్టచ్చా? నన్ను కులాన్ని పెట్టి తిడుతున్నాడని, లేకపోతే నన్ను మానసికంగా వేధిస్తున్నాడని ఏ విధంగా పెడతారు సార్? అంటే చట్టాన్ని అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేశారనేది ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రఘురామకృష్ణరాజు గారి కేసు. మరి ఇప్పుడు సిఐడి సునీలు నాయకుడి మెప్పు కోసము, అధికారుల మెప్పు కోసము, తన యొక్కంగా ఉన్నతి స్థానం కోసము చేయాల్సిన పనులని, గబ్బు పనులని చేశాడు. ఈ న్యాయంలోనే డాక్టర్ సుధాకర్ గారు దళితుడిని చంపించింది కూడా సార్. ఒక్క దళితులే దాదాపు 300 మంది హత్య గావించబడ్డారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. బీసీలు చనిపోయారు, హత్య గావించబడ్డారు. తోట చంద్రయ్యని అయితే చూసాం మనం, ఎంత దారుణ హత్య అది. పట్ట పగలు నడి రోడ్డు మీద జై జగన్ అని, లేకపోతే చంపేస్తామంటే జై చంద్రబాబు అని కోడిని కోసినట్టు తలను కోస్తున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నేను జంకోకోకుండా జై చంద్రబాబు అని చనిపోయినటువంటి వ్యక్తి. సార్ ఏ పార్టీనైనా వాళ్ళు స్వీకరించడం అది వాళ్ళ ఫండమెంటల్ రైట్, వాళ్ళ ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్క పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, భావజాలాలు ఉంటాయి. వారి సిద్ధాంతాలు, భావజాల ప్రకారం ఆ పార్టీలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత విధి విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేసుకోవాలి, ఆ విధంగానే రాజకీయాలు చేయాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలను టార్గెట్ చేసుకుంటూ ఫ్యాక్షన్ చేసుకుంటూ వెళ్తే ఎంతవరకు ఆగుతుంది సార్? నేనేమంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు నిజంగా ఈరోజు చట్టబద్ధంగానే పోతా ఉన్నారు. ఎక్కడ ఆయన దాడి చేయాలా, ఆయన పోలీసులను చట్టాన్ని తీసుకోవాలంటే బాబు గారు ఒప్పుకుంటారా సార్? సిఐ తీసుకొని పోయి కేసు పెట్టించి తీసుకొని రాపో, జీపులు ఎక్కించుకొని రాపంటే అవుద్దా? చట్టబద్ధంగా అధికారం మనకి ఇచ్చిండేది 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే 164 సీట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో చేయాలి సార్? ఈరోజు కేంద్రంలో కూడా పవర్ ఉంది, మరి ఏం చేయకూడదు? అంటే నేనేమంటున్నానంటే ప్రజలు ఇచ్చినటువంటి అనితర బాధ్యతలు, ప్రజల కోసమే పని చేయాలి, ప్రజల కోసమే చట్టం పని చేయాలి, అధికారం పనిచేయాలి తప్ప మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయకూడదు అనేది ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఈ 90 రోజుల పరిపాలనా కాలంలో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఇదే. కొంత సంయమనం పాటించాలి మనం. ఇప్పుడు 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఇంకా సస్టైన్ అవుతా ఉంది. ఎంతమంది వచ్చి తొక్కాలని చూసినా, పార్టీని లేకుండా చేయాలని చూసినా ఎంతో మందిని చూసాం కదా సార్. చూసాం. వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు మహానుభావుడు పెట్టాడో కానీ అదేదో తెలియకుండానే అది ఒక వైబ్ వచ్చేస్తాను. ఆ రోజు నుంచి రెపరెపలాడుతూనే ఉంది. నేనేమంటున్నానంటే సార్, ఆ పార్టీని నాశనం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. పెట్టినటువంటి ముహూర్తం అలాంటిది, పెట్టినటువంటి నాయకుడి యొక్క స్వహస్తాలు అలాంటివి, పెట్టినటువంటి నాయకుడి యొక్క ఉద్దేశము, ప్రజల మీద ఉన్నటువంటి సేవాత అంటే ఏవైతే సేవ చేయాలనే ఆలోచన ఉందో, ఆ ఆశయం ఉందో, ఆ సంకల్ప బలం ఉందో, ఆ పార్టీని నిలబెట్టేది అదే సార్. అందులో ఉన్న కార్యకర్తలు కూడా అదే సమర్థత, దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది, దైవం కూడా సహకరిస్తుంది. కాబట్టే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్ని సంక్షోభాలు ఎదురొచ్చినా కూడా ఎదుర్కొంటూ ముందుకెళ్ళింది. నేనేమంటున్నానంటే మంచో చెడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు,
ప్రజలు కూడా దానం ఇచ్చేశారు. నీకు ఇచ్చినటువంటి దానాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, ప్రజలు పాతిపెట్టేశారు. నాకు తెలిసి ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో రాజకీయాల్లో మళ్ళా పునరుత్తేజం కావాలి అంటే అదొక పెద్ద సంగ్రామమే చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు కూడా వాళ్ళు దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు నమ్ముకుంటే ఇప్పుడున్న 11 సీట్లు వచ్చాయి, రాబోయే రోజుల్లో అది కూడా అసలు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒత్తిడి వల్లే ఈవీఎంల మీద ఆరోపణలు చేశాను, దాదాపు ఏదో హైకమాండ్ అంటే షర్మిలా గారి వల్ల ఆపుతుంది కానీ లేకపోతే ఈ పాటికి చాలా మంది అంతా దూకేవాళ్ళు అని చెప్పేసి. సో సిఐడి సునీల్ గారి అరెస్ట్ మీద కంక్లూజన్ ఇవ్వండి. ఏమి లేదు సార్, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా చెప్పేటువంటి మాట ఇదే. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా ఎవరిని ఏమీ లేకు. మీరు చూస్తున్నారు కదా సార్, తలశీల రఘురాము, దేవినేని అవినాష్ హాజరుపరచాల్సి ఉంటే పోలీసులు ఎలా తీసుకుని వెళ్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆమెలో ఎలా అచ్చెన్నాయుడు గారిని ఎలా తీసుకుని వెళ్ళారు సార్? కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా తీసుకుని వెళ్ళారు? ధూళిపాల నరేంద్ర గారిని ఏ విధంగా తీసుకుని వెళ్ళారు? రఘురామ కృష్ణంరాజు గారిని ఏ విధంగా తీసుకుని వెళ్ళారు? మరి కళ్ళ ముందర ఇన్ని ఉన్నాయి. ప్రజలన్నీ సున్నితంగా గమనిస్తూ ఉంటారు సార్. ప్రజలు ఏదో అమాయకులు, నేనేం చెప్పినా దీవెన ఇచ్చి ముద్దు పెట్టి దౌడ రాస్తే కరిగిపోయేసి ఓట్లు వేస్తారనుకుంటే ప్రజలు కూడా 2019లో ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో అదే రీతిగా ప్రజలు కూడా నమ్మించి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు నమ్మించి ఎందుకు మోసం చేశారంటే, మమ్మల్ని మోసం చేసినావు నువ్వు నిండా ముంచి మమ్మల్ని చెప్పని వాళ్ళు కూడా నిన్ను కూడా ఒక మాయలో పెట్టి గుద్దుడు కూటమికి. ఇది సార్. సో సిఐడి సునీల్ ఖచ్చితంగా సార్ అరెస్ట్ కూడా పక్కా అంటారు. న్యాయం అయితే పక్కా జరుగుతుంది, లేట్ కావచ్చు కానీ న్యాయం అయితే పక్కా జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ గారికి పక్కా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.